పిల్లలు లేక బాధపడుతున్న దంపతులలో ముఖ్యంగా మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలలో ప్రాబ్లం వల్ల ఆ దంపతుల్లో గనక పిల్లలు లేరు అనంటే అటువంటి దంపతులలో మగవాళ్ళు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని. కానీ మన దగ్గర మగవాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేపించుకునే లేడీ డాక్టర్ దగ్గరో లేదా ఐవీఎఫ్ సెంటర్‌లోనో ట్రీట్మెంట్ చేపించుకుంటా చాలా రకాలుగా టైమ్ అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు. అసలు ఈ మగవాళ్ళ సైడ్ నుంచి వీర్యకణాల కౌంట్‌లో గాని, కదలికల్లో గాని ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఆండ్రాలజిస్ట్‌ని కాకుండా ఐవీఎఫ్ సెంటర్స్‌ని అసలు ఎందుకు కన్సల్ట్ అవుతున్నారు? వీళ్ళు ఆ రాంగ్ ట్రాక్‌లోకి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేపించుకుంటానికి అసలు స్టార్టింగ్ పాయింట్ ఏంటి? అండ్ కరెక్ట్‌గా మగవాళ్ళ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయ్యి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు చేపించుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి సంతాన సమస్యలున్నా, అంటే ముఖ్యంగా ఈ వీర్యకణాల కౌంటు, కదలికలో ప్రాబ్లమ్ ఉన్నా, లేకపోతే ఈ వీర్యకణాల కౌంటు జీరో, ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అంటారు. ఇటువంటి ప్రాబ్లమ్స్‌కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముఖ్యంగా మగవాళ్ళు కూడా వాళ్ళ వీర్యకణాల కౌంట్‌లో గాని, కదలికల్లో గాని ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నప్పుడు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని కాకుండా మగవాళ్ళు కూడా బ్లైండ్‌గా ఐవీఎఫ్ సెంటర్స్‌లోకి వెళ్ళిపోయి అక్కడ కరెక్ట్‌గా వీళ్ళకి ట్రీట్మెంట్ చేసే ఆప్షన్ లేకపోయినా, ఎందుకు ఐవీఎఫ్ సెంటర్స్‌కి మగవాళ్ళు వెళ్లి ట్రీట్మెంట్ చేపించుకుంటున్నారు అనంటే, దానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి, మగవాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి ఈ వీర్యకణాల కౌంట్‌లు గాని, కదలికల్లో గాని ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే, ఆ ప్రాబ్లమ్‌ని వాళ్ళు ఉన్నట్లు యాక్సెప్ట్ చేయటానికి వాళ్ళ ఇగోయిజం, వాళ్ళ ఇగో అనేది ఒప్పుకోదు. యాక్సెప్ట్ చేయరు. మన సొసైటీలో పిల్లలు పుట్టట్లేదు అనంటే ఫస్టు ఆడవాళ్ళ సైడ్ నుంచే కారణాలుంటాయి. మగవాళ్ళ సైడ్ నుంచి ఏమి కారణాలుండవు అనే దాన్ని అదొక మూఢనమ్మకంలాగా బలంగా నమ్ముతా ఆడవాళ్ళని ఎంత మట్టికి సంవత్సరమైంది ఇంకా పిల్లలు పుట్టట్లేదు. నువ్వెళ్లి చూపించుకో, నువ్వెళ్లి చూపించుకో అని చెప్పి ఆడవాళ్ళని పుష్ చేసి లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్‌కి పంపిస్తారు. అక్కడ ఉండే లేడీ డాక్టర్స్ ఐవీఎఫ్ సెంటర్స్‌లోనూ చానా స్మార్ట్‌గా ఒకసారి మీ హస్బెండ్‌ని కూడా తీసుకొని రండి అని అంటారు. వాళ్ళ హస్బెండ్‌ని కూడా తీసుకొని వచ్చి స్పెర్మ్ కౌంట్ చేసిన తర్వాత ఈ సెమెన్ అనాలిసిస్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసని వాళ్ళకి ఏమీ తెలియకపోయినా ఆ లేడీ డాక్టర్స్‌కు ఐవీఎఫ్ సెంటర్స్‌లోనూ వాళ్ళకేదో మగవాళ్ళ సైడ్ నుంచి వీర్యకణాల కౌంటు, కదలికలకి ప్రాబ్లమ్‌కి కారణమేంటో ఏమీ తెలుసుకోకుండా ప్రతి దానికి అవసరం లేని టెస్టులు చేపించుకుంటా, పనికిమాలిన మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడతా సంవత్సరాలు టైం వేస్ట్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే మగవాళ్ళ సైడ్ నుంచి వీర్యకణాల కౌంట్‌లోనో గాని, కదలికల్లో గాని ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వాళ్ళు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని. సో, ఎప్పుడైనా సరే దంపతులు పెళ్లయ్యి ఒక 1 ఇయర్ పాటు ట్రై చేసినా అటువంటి దంపతుల్లో పిల్లలు లేరు అనంటే, మగవాళ్ళ సైడ్ నుంచి ఫస్ట్ అసలు ఎటువంటి టెస్టులు అవసరం లేదు. ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ అంటే వీర్యకణాల కౌంటు, కదలికలు అండ్ ఎలా ఉన్నాయి అనేది చేపించుకునే ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ ఒక మంచి హాస్పిటల్‌లో గనక చేపించుకొని ఉంటే, ఆ రిపోర్ట్‌లో గనక వీర్యకణాల కౌంటు, కదలికలు అన్నీ బానే ఉంటే, ఇంక మగవాళ్ళు ఎటువంటి హాస్పిటల్స్‌లోనూ ఎవరిని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లా కాకుండా ఈ సెమెన్ అనాలిసిస్ చేపించుకున్నప్పుడు ఒకవేళ దాంట్లో గనక కౌంట్‌లో గాని, కదలికలలో గాని ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే, అప్పుడు వాళ్ళు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఈ వీర్యకణాల కౌంటు, కదలికల్లో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ చేయాలంటే రీజన్ ఏంటి అనేది తెలవాలి. కానీ ఈ మగవాళ్ళు ఈ సెమెన్ టెస్ట్ చేపించుకోవటమే వాళ్ళు ఐవీఎఫ్ సెంటర్స్‌లో చేపించుకుంటున్నారు. అక్కడుండే డాక్టర్స్‌కి ఈ కౌంటులో గాని, కదలికల్లో గాని ప్రాబ్లమ్ ఎక్కడుందనేది ఏమీ తెలీదు. జస్ట్ ఆ పేషెంట్ వచ్చాడు కాబట్టి వాళ్ళ వైఫ్‌తో వీళ్ళు సెమెన్ అనాలిసిస్ చేసి సంవత్సరాలు ఈ ప్రాబ్లమ్‌కి కారణం ఏంటో కూడా తెలుసుకోకుండా అవసరం లేని టెస్టులు చేపిస్తా, అవసరం లేని ఉపయోగం లేని మెడిసిన్స్ వాడిస్తా సంవత్సరాలు టైం వేస్ట్ చేపిస్తున్నారు. మగవాళ్ళ సైడ్ నుంచి ఒకవేళ వీర్యకణాల కౌంట్‌లో గాని, కదలికలలో గాని ఏదైనా ప్రాబ్లమ్ ఉండి పిల్లలు లేకపోతుంటే ఫస్ట్ దానికి కరెక్ట్‌గా కారణం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని కలవాలి. ఒక ఆండ్రాలజిస్ట్‌ని గనక కన్సల్ట్ అయినట్లయితే టెస్టిస్ సైజ్, ఈ బీర్జాల సైజ్ ఎలా ఉంది? బీర్జాల్లో ఇన్ఫెక్షన్ గాని, వారికోసిల్ గాని ఏమైనా ఉన్నాయా? హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అనేది లేదా టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకొచ్చే దారిలో ఎక్కడన్నా బ్లాక్ ఉందా? టెస్టిస్ సైజ్ ఎలా ఉంది? అనేది చెక్ చేసి కరెక్ట్‌గా కారణం ఏంటనేది చెప్తారు కాబట్టి, కారణం ఏంటి అనేది తెలిస్తేనే స్పెర్మ్ కౌంట్‌లో ఉన్న ఇబ్బందులకి ట్రీట్మెంట్ చేయవచ్చు. కానీ మగవాళ్ళేమో అసలు ఏమీ నాలెడ్జ్ లేని ఐవీఎఫ్ సెంటర్స్ దగ్గర లేడీ డాక్టర్‌లోనో, గైనకాలజిస్ట్‌లోనో కన్సల్ట్ అవుతారు. ఆ లేడీ డాక్టర్స్ ఐవీఎఫ్ సెంటర్స్‌లో ఈ పేషెంట్స్‌కి క్లినికల్ ఎగ్జామినేషన్ చేయరు. టెస్టిస్ సైజ్ ఎంతుంది? టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్ గాని, వారికోసిల్ గాని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేయరు. ప్రతి దానికి అవసరం లేని టెస్టులు చేపించుకుంటా టైం వేస్ట్ చేస్తా ఉంటారు. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడతా మనీ వేస్ట్ చేస్తా ఉంటారు. సో, మగవాళ్ళ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్‌లో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఫస్ట్ కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని. దానికన్నా ముందు అసల పిల్లలు పుట్టట్లేదు అని అనుకుంటే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు మగవాళ్ళ సైడ్ నుంచి ఫస్టు. మంచి ల్యాబ్‌లో లేదంటే ఏదన్నా ఒక ఆండ్రాలజీ సెంటర్‌కి వెళ్లి
ఒక సెమెన్ అనాలిసిస్ చేపించుకోండి. సెమెన్ అనాలిసిస్ నార్మల్‌గా ఉంటే ఇంకా అసలు ఆ తర్వాత మీరు ఏ డాక్టర్‌ని కూడా కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతేగాని ఫస్ట్ అసల పిల్లలు లేకపోవటానికి మగవాళ్ళ సైడ్ నుంచి కారణం ఏమైనా ఉంటాయా అని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు. దాని తర్వాత ఐవీఎఫ్ సెంటర్స్‌కి వెళ్లి అక్కడ అవసరమైన టెస్టులు చేపించుకుంటా, పనికిమాలిన మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటా, సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకుంటారు. మిమ్మల్ని ట్రీట్మెంట్ చేసే గైనకాలజిస్ట్‌లకు, ఐవీఎఫ్ సెంటర్‌లో ఉన్న డాక్టర్‌లకి స్పెర్మ్ కౌంట్ గురించి గాని, లేకపోతే సెమెన్ గురించి గాని ఒక్క పైసా కూడా తెలీదు. జస్ట్ మీరు మీ వైఫ్‌తో వచ్చారు కాబట్టి మీకు వాళ్ళు సెమెన్ అనాలిసిస్ చేస్తారు. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ రాస్తారు. సంవత్సరాలు మీ టైమ్ అండ్ మనీని వేస్ట్ చేస్తారు. సో, పెళ్లయ్యి పిల్లల కోసం ట్రై చేస్తున్న సంవత్సరం పాటు పిల్లలు కలగట్లేదు అనంటే మగవాళ్ళ సైడ్ నుంచి సెమెన్ అనాలిసిస్ చేపించుకొని ఒక క్వాలిఫైడ్ ఎనటాలజిస్ట్‌ని కలిస్తే వాళ్ళ సైడ్ నుంచి ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్‌నైనా ఫస్ట్ రీజన్ ఏంటనేది చెప్తారు కాబట్టి ఆ దంపతులకి మాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. మగవాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి స్పెర్మ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంది, పిల్లలు లేక బాధపడుతున్నా మగవాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్ ఉంది, ఒకసారి మా హాస్పిటల్‌కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఎటువంటి స్పెర్మ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా మాక్సిమం మీకు బెనిఫిట్ అనేది జరిగిద్ది. థాంక్ యూ.